భరద్వాజ గారు, 'చికిరి చికిరి' పెద్ది నుంచి ఫస్ట్ సింగిల్ అవును, వచ్చింది, విన్నాము. మీకు ఎలా అనిపించింది? చూసాము. పాట బాగుంది. పాట బాగుంది. అలాగే రెహమాన్ మార్క్ ఉంటూనే ఈ జనరేషన్ యూత్కి కనెక్ట్ అయ్యే పద్ధతిలో పాట నడిచింది. అది లిరికల్గా కావచ్చు, మ్యూజికల్గా కావచ్చు, ఈ జనరేషన్ని కనెక్ట్ చేసుకునేటువంటి ఎలిమెంట్స్తో నడవటం మాత్రమే కాకుండా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, ఆయన మార్క్ స్టెప్స్, వాటితో తెర మీద చాలా అద్భుతంగా ఉండబోతోంది అనేటువంటి ఒక భరోసానైతే డైరెక్టర్ గారు బుచ్చిబాబు ఆడియన్స్కి కలిగించగలిగాడు. అంటే రకరకాల సంశయాల మధ్య నడుస్తోంది ఈ పాట పరిస్థితి ఏమిటి అనేది మాత్రమే కాకుండా ఈ సినిమాకి రెహమాన్ ఏమిటి అన్న దగ్గర నుంచి నడుస్తున్నటువంటి చర్చలో నుంచి కొంత బయటకు లాక్కొచ్చే పరిస్థితి అయితే ఈ పాట కలిగించింది, అవకాశం కలిగించింది. నెమ్మదిగా ఆడియన్స్ మూడ్ చేంజ్ అవుతోంది. దీని మీద రకరకాల ప్రచారాలు జరిగినప్పటికీ, అంటే ఓపెనింగ్ దానికి సంబంధించి ప్రోమో రిలీజ్ అయింది ఇంతకుముందు 2 days బ్యాక్. అవును, ఆ ప్రోమో రిలీజ్ అయినప్పుడు రకరకాల పద్ధతుల్లో వ్యాఖ్యానాలు నడిచినాయి. కానీ ఇప్పుడు ఆ వ్యాఖ్యానాలు అన్నింటినీ పక్కకి నెడుతూ ఈ పాట ఒక పాజిటివ్ వైబ్ని అయితే క్రియేట్ చేయగలిగింది. కేవలం అభిమానుల్లో మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ మధ్య కాలంలో థియేటర్లో ఒక పాటని కూర్చోబెట్టి చూపించేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. చాలా కాలంగా చూస్తున్నాం మనం, ఏ సినిమాలో కూడా హుకింగ్ సాంగ్ అనేది లేకుండా పోతుంది. ఈ సినిమాలో అలాంటి పాటలకు అవకాశం కల్పిస్తున్నాడు బుచ్చిబాబు అనేది అర్థమైంది ఈ పాట నుంచి. ఆయనే చెప్పుకున్నట్టుగా చికిరి అంటారండి మా ఊళ్ళో అని చెప్పి చెప్పుకున్నాడు. అది నిజానికి చాలామందికి తెలిసినటువంటి ఊతపదమే. దాన్ని వాడాడు, దాన్ని వాడుతూ లిరిక్ బాగా రాయించుకున్నాడు, పాట మ్యూజిక్ బాగా చేయించుకున్నాడు దగ్గరుండి. ఆయన లాంగ్వేజ్లో చెప్పాలంటే బాగా కొట్టించుకున్నాడు. ఆయన అదే చెప్పాడు కదా, మీరు అద్భుతంగా కొడతారని మా బ్రదర్ చెప్పాడండి అని. పైగా ఫోన్ చేసి చెప్పానంటే ఏదో గేదెలు అడుగుతున్నాను చెరువులో ఉండి ఫోన్ పడిపోతుంది ఏంటి అని అడిగాను. అడిగితే లేదు ఇలా రెహమాన్ గారినే పెట్టుకున్నాను నేను అన్నాను. ఆయన అద్భుతంగా కొడతాడని చెప్పాడు మా వాడు మళ్ళీ అని. అలా అద్భుతంగా కొడతాడు అనేటువంటి భరోసా అయితే కల్పించగలిగాడు. అందుకని మ్యూజికల్గా ఈ సినిమా మీద ఉన్నటువంటి సందేహాలన్నీ పటాపంచలు చేసే పద్ధతిలో చికిరి పాట నడిచింది. అపీరెన్స్ ఎలా ఉంది? రామ్ చరణ్ గారి అపీరెన్స్ కానీ, రామ్ చరణ్ అపీరెన్స్, జాహ్నవి అంటే ఒకటి ఇందులో రామ్ చరణ్కి సంబంధించి చెప్పాలంటే తన గెటప్ అవన్నీ ఇంతకుముందే రివీల్ చేశారు. అది అవును, ఆ బ్యాటు పట్టుకునేటువంటి పద్ధతి, ఆ బ్యాటింగ్ చేసే స్టైలు ఇవన్నీ ఆల్రెడీ చూస్తున్నవి. కానీ ఇందులో డ్యాన్సింగ్ దీనికి సంబంధించి జానీ మాస్టర్ ఏం చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా కొరియోగ్రఫీని యాజ్ ఇట్ ఈస్గా తన బాడీలో పలికించాడు ఆయన. దానికోసం కష్టపడ్డాడు అని అన్నాను, కానీ ఇష్టపడి చేశాడు. రెండోది, తను ప్రతి సినిమాలోనూ అదే పద్ధతిలో వెళుతున్నాడు. డైరెక్టర్కి అలాగే కొరియోగ్రాఫరు వీళ్ళు ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్తున్నాడు. కంటెంట్ మీద ఆధారపడి సినిమా భవిష్యత్తు డిసైడ్ అవుతుంది. తన కష్టంలో పెద్ద తేడాలేం లేవు. అన్ని సినిమాలకి పడ్డట్టు, కానీ ఈ సినిమాకు కూడా విపరీతంగా శ్రమ పడ్డాడు, ఇష్టపడి చేశాడు అనేది అర్థమవుతోంది ఈ పాటలో. బాగుంది, కొరియోగ్రఫీ బాగుంది, తన మూమెంట్స్ బాగున్నాయి, ఓవరాల్గా పాట బాగుంది. జాహ్నవిది సంబంధించి కొన్ని విజువల్స్ పడ్డాయి, అవి కొంచెం రివీల్ అవుతున్నట్టుంది అమ్మాయి క్యారెక్టర్. అవును, అంటే ఆ గ్రామము అవన్నీ, అంటే ఎక్కడ జరుగుతోంది కథ, ఏ నేపథ్యంలో జరగబోతోంది అవన్నీ కొంత చెప్పాడు. కథా నేపథ్యాన్ని వివరించే ప్రయత్నం జరిగింది విజువల్గా అవి రివీల్ అయితే చాలు, దాని మీద కథలు అల్లుకోవడానికి అవకాశం దొరుకుతుంది జనాలకి. అంటే దీనిలో కూడా ఒక వైరుధ్యం ఉంటుంది. అంటే మనకి రంగస్థలంలోనేమో హీరో హీరోయిన్ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన ఉంటారు. దీనిలో ఆ పరిస్థితి కాదు, ఇక్కడ మార్పు ఉంది. ఈ అమ్మాయి వేరే స్థాయికి చెందినటువంటిది, అతను వేరే స్థాయికి చెందినవాడు. వీళ్ళిద్దరి మధ్య కథ కూడా చెప్పారు, కథ తెలిసేది కదా మనకు విజువల్గా అర్థమైంది. విజువల్గా కొంత కథని నెరేట్ చేసే ప్రయత్నం చేశాడు. సుకుమార్ గారు కూడా కనిపించాడు ఆ విజువల్స్లో, మేకింగ్లో. అలాగే షార్ట్ కంపోజింగ్కి సంబంధించి ఆయన ఏదో సలహా చెప్తున్నట్టుగా ఉంది. ఇలా అందరి ఇన్వాల్వ్మెంటు ఉంది, అందరూ
కాన్సన్ట్రేట్ చేసి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను అంటే రామ్ చరణ్ అభిమానులకి ఒక సెలబ్రేషన్, ఒక బిగ్ సెలబ్రేటివ్ మూవీని ఇవ్వాలి అనేటువంటి ఒక పట్టుదలతో ఓకే ఈ సినిమా చేస్తున్నట్టుగా కనిపించింది. ఈ విజువల్స్ నుంచి ఫ్యాన్స్కి ముందు అది కన్వే చేశాడు. ఓకే అందుకని వాళ్ళు హ్యాపీ. ఈ పాటను భుజాల మీద తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు. అన్ని విధాలుగాను బాగుంది. అనేక శంకల్ని ఇది పక్కకు తీసింది ఈ పాట. ఓకే ఎటువంటి అనుమానాలు పెట్టుకోనక్కర్లేదు. రెహమాన్ నుంచి ఇది మొదటి సింగిల్గా మాత్రమే చూడండి. రాబోయే పాటలు ఇంకా మీకు అంటే మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అంటే అసలు మీరు అంచనా కూడా కట్టలేని లెవెల్లో ఉండబోతున్నాయి పాటలు అనేది చెప్పాడు. ఓకే తను విజువల్గా నెరేట్ చేసే పద్ధతి రెహమాన్ ఇన్స్పైర్ చేస్తోంది. అది ఆయనే చెప్పుకున్నాడు. విజువల్గా నువ్వు ఎలా చూపించబోతున్నావు తెర మీద అనేది నువ్వు చెప్తున్న పద్ధతి నాకు బాగా కనెక్ట్ అవుతోంది అన్నాడు. ఆ మూడ్లో ఆయన మ్యూజిక్ చేస్తున్నాడు అనేది అర్థమైంది. ఓకే ఈ మేరకు కోఆపరేటివ్గా ఈ మేరకు అంటే నిజానికి డైరెక్టర్ సీన్ ఫోన్లో చెప్తే ఆయన ఎక్కడో కూర్చుని కొట్టేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి నడిచింది కొంతకాలం. ఇది అలా లేదు. టోటల్గా డెడికేటెడ్గానే చేస్తున్నారు. ఓకే డెడికేటెడ్గా చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మంచి మ్యూజికల్ మూవీ అవ్వబోతోంది పెద్ది అనేది అర్థమైంది ఈ పాట నుంచి. ఓకే థ్యాంక్ యూ.